ఈ వారం సినిమాలు అయితే పెద్దగా లేవు, కానీ మోర్టల్ కాంబాట్ 2 చూసిన తర్వాత మాత్రం మంచి అనిపించింది. మోర్టల్ కాంబాట్ 1 2021 లో వచ్చింది, అది చాలా డిసప్పాయింట్మెంట్ చేసింది చాలా మంది మోర్టల్ కాంబాట్ ఫ్యాన్స్ కి. ఎందుకంటే అది ప్రాపర్ గేమ్ లాగా ఉండదు, జస్ట్ ఏదో రాయాలి, స్టోరీ రాయాలి, మేము రాసినాం అన్నట్టు తీసి పడేసిండ్రు దాన్ని. కానీ మోర్టల్ కాంబాట్ 2 మాత్రం యాజ్ యూజువల్ గేమ్ లో ఏదైతే స్టోరీ లైన్ నడుస్తుందో అదే దీంట్లో కూడా నడుస్తా ఉంటది. మెయిన్ గా ఆ స్కార్పియన్ కి సబ్ జీరో కి మధ్యలో జరిగే ఫైట్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగుంటది. మోర్టల్ కాంబాట్ 1 లో కూడా ఉంటది, కానీ దీంట్లో వచ్చే సబ్ జీరో కొంచెం వేరే ఉంటాడు అనుకోండి. మెయిన్ క్యారెక్టర్ కార్ల్ అర్బన్ అలియాస్ జానీ కేజ్, మొత్తం ఆయన దగ్గర నుంచే స్టోరీ లైన్ నడుస్తా ఉంటది. జానీ కేజ్ కి కానో కి మధ్యలో జరిగే సీన్స్ ఉంటాయి, లైక్ కామెడీ సీన్స్ ఉంటాయి, చాలా బాగుంటది. హిలేరియస్ గా నవ్వినాం మేమైతే థియేటర్ లో. మోర్టల్ కాంబాట్ 2 అంటేనే ఫెటాలిటీ, ఎవరైనా గేమ్ ఆడుంటే మాత్రం వాళ్ళకి తెలుసుంటది. ఆ ఫెటాలిటీ సీన్స్ చాలా బాగుంటాయి దీంట్లో. కొన్ని దగ్గర మనకు అనిపిస్తా ఉంటది 2021 కన్నా 2026 లో చాలా అప్గ్రేడ్ చేసిండ్రు గ్రాఫిక్స్ ని గానీ, అండ్ ఆ ఇంప్రూవ్మెంట్ ఫెటాలిటీ చేసేటప్పుడు ఆ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తా ఉంటది. కానీ ఈ సినిమాలో వీళ్ళు ఏం చేసిండ్రంటే మోర్టల్ కాంబాట్ 1 లో డైరెక్ట్ ప్లాట్ లైన్ నడుస్తా ఉంటది బోరింగ్ గా, కానీ దీంట్లో మాత్రం మెయిన్ ప్లాట్ లైన్ సెపరేట్ గా నడుస్తుంది అండ్ సబ్ ప్లాట్స్ చాలా ఉంటాయి. సబ్ ప్లాట్స్ లలో ఒక సబ్ ప్లాట్ మాత్రం చాలా బాగుంటది. దీంట్లో మెయిన్ విలన్ లాగా షౌకాన్ని పెట్టుకున్నారు. యాక్చువల్లీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మనకు మంచిగా హుక్ చేసే పాయింట్ ఏదైనా ఉందంటే ఆ విలన్ మాత్రమే. విలన్ ఏదో సింపుల్ గా ఉంటాడు అని అనుకుంటాము, కానీ చాలా బాగుంది. ఆయన చేసే ఫెటాలిటీ కూడా చాలా మంచి అనిపిస్తుంది. మోర్టల్ ఇమోర్టల్ టైప్ ఆఫ్ స్టోరీ ఉంటది, మీరు చూడండి మీకు అర్థమైపోతుంది. కొంచెం గజిబిజిగా కొంచెం అట్లా నడుస్తా ఉంటది, బట్ స్టిల్ మనకు మోర్టల్ కాంబాట్ చూస్తున్నంత సేపు గేమే గుర్తొస్తా ఉంటది. సేమ్ ఆర్కేడ్, సేమ్ స్టైల్ ఆఫ్ ఫెటాలిటీ, సేమ్ అన్ని సేమ్ యూజ్ చేసిండ్రు. దీంట్లో జానీ కేజ్ కి చాలా కామెడీ సీన్స్ పడ్డాయి. ఒక 10 కామెడీ సీన్స్ ఉంటే మాత్రం దాంట్లో 6-7 కంపల్సరీగా వెళ్తుంది. వేరే సినిమాలో క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దీంట్లో పిలుస్తారు, మంచి అనిపిస్తుంది. అక్కడ లైక్ విలన్స్ తోని ఆ కామెడీ చేస్తారు, మంచి అనిపిస్తుంది చూసినప్పుడు. మోర్టల్ కాంబాట్ 1 చూడకుండా ఇది చూసి అర్థమైతా అంటే అర్థం అవుతుంది. స్టిల్ మీరు గేమ్ ఆడి ఉంటే మాత్రం అర్థమవుతుంది, లేకపోతే మోర్టల్ కాంబాట్ 1 చూడాలి, మోర్టల్ కాంబాట్ 2 కూడా చూడాలి. నేనైతే జస్ట్ 1 టైం వాచబుల్, జస్ట్ యావరేజ్ అంట. ఎవరైనా చూసింటే మాత్రం మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ లో పెట్టుండ్రి. దట్స్ ద రివ్యూ ఆన్ మోర్టల్ కాంబాట్ 2. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తక్. జై హింద్.